టు మై ఛానల్ శ్రీవాలి బ్లాగ్స్. ఈ బ్లాగ్లో ఏంటంటే హస్బెండ్ బర్త్డే ఇవాళ. సో సండే కూడా అయింది. సో అందుకే మేము పుట్టపర్తి వెళ్తున్నాము. ఇక్కడ మేము పులివెందుల్లో ఉంటాం కదా. పులివెందుల నుండి పుట్టపర్తి ఏంటంటే కొంచెం దగ్గర డిస్టెన్స్, అలా అని లాంగ్ డ్రైవ్ అవుతుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతి నిలయం అన్నీ కలిసి వస్తాయి కదా అని అది పుట్టపర్తి అని డిసైడ్ అయ్యాము. ఇక్కడ నుండి 1 hour 45 minutes, కానీ మేము కొంచెం స్లోగా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వెళ్తాం కాబట్టి 2 hours పడుతుంది. జస్ట్ 15 minutes లేట్ అంతే. 8:30కి అందరం ఫ్రెష్ అయిపోయి బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము. శరణ్య హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు శరణ్య. ఫ్లయింగ్ కిస్ ఇచ్చే. హాయ్ హ్యాపీ బర్త్డే. వే చూసారా, చాలా బాగుంది. కొండలు మధ్యలో రోడ్డు. చూసారా ఎలా ఉందా? అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఇంకొక 10-15 minutesలో మనం రీచ్ అయిపోతాము. A few moments later. ఇక్కడ వచ్చేసాం ప్రశాంతి నిలయం. హాయ్ గైన్. సో మేము వచ్చేసాము అండ్ ఇక్కడ కారు పార్క్ చేసి పార్కింగ్లో లోపలికి వెళ్తున్నాము. సో ఇది వినాయకుడి గుడి అండ్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడ వీడియోస్ ఎక్కువ తీయకూడదు, సో అందుకనే కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను, చూపించినట్టు. ఇది పార్క్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారు. శరణ్య ఇవన్నీ రూమ్స్ అన్నమాట ఉండడానికి. సేవకు వచ్చే వాళ్ళు, డివోటీస్ బుక్ చేసుకుని ఉండడానికి. ఇదంతా నార్త్ సైడ్. Help ever, hurt never, said Sai Baba, such a Sai Baba. ఆఫ్టర్నూన్ లంచ్ తినడానికి వెస్ట్ క్యాంటీన్కి వచ్చేసాము.
ఇది ఎంట్రన్స్ అన్నమాట, చూపిస్తాను చూడండి. 6.5 hours later. లంచ్ అయిపోయాక కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ భజన హారతి దర్శనం కోసం వచ్చేసాము. ఇది సాయిరామ్కి ఆఫర్ చేయడానికి ఈరోజు 11. ఫైనల్లీ నైట్ డిన్నర్ చేయడానికి వచ్చేసాము. లవ్ ఈజ్ మై ఫామ్ రెస్టారెంట్ ప్రశాంతి నిలయం ఆపోజిట్లో ఉంటుంది. అంబియన్స్ అండ్ ఫుడ్ చాలా చాలా బాగున్నాయి. ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోదామని, బట్ అనుకోకుండా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అండ్ సాయంత్రం భజన హారతి దర్శనం చేసుకుని బయట ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇంకా రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి పులివెందులు వెళ్ళిపోతాము, దగ్గరే కాబట్టి. సో యా, ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి. ఓం సాయిరామ్.